వెల్కమ్ టు బ్రైట్ ట్యూటోరియల్. సో ఈ వీడియోలో ఒక 10 మేజర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ దట్ వచ్చేసి సీటెట్ 2022కి వెరీ యూస్ఫుల్ ఇవి పేపర్ 1. సో లిజన్ ఇయర్. సో ఫస్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్? సో క్వశ్చన్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సీటెట్ అండ్ క్వశ్చన్స్ చాలా సింపుల్గానే అనిపిస్తుంది, బట్ క్వశ్చన్ రీడింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నాట్ అనే నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది ఇక్కడ. సో మనం నాట్ ఏదైతే ఎన్సీఎఫ్ 2005కో, మనకి ఎన్సీఎఫ్ వచ్చేసి ఎన్సీఎఫ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్. ఇలాంటి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ మనకు 4 వచ్చాయి, దానిలో 3 సక్సెస్ఫుల్ అయినాయి. అండ్ ఎన్సీఎఫ్ అవేంటి అంటే ఎన్సీఎఫ్ 75 అంటే 1975లో ఒక ఎన్సీఎఫ్, నెక్స్ట్ 1988లో ఒక ఎన్సీఎఫ్, నెక్స్ట్ 2000లో ఒక ఎన్సీఎఫ్, అండ్ నెక్స్ట్ 2005లో ఒక ఎన్సీఎఫ్. ఓకే, ఈ విధంగా ఎన్సీఎఫ్లు 4 వచ్చినాయి. బట్ 2000 అనేది అమలు చేయబడలేదు. ఓకే, సో ఇయర్ ఎన్సీఎఫ్ 2005 గురించి మాట్లాడుతున్నాడు. సో ఎన్సీఎఫ్ 2005 అది దేనికి ఆబ్జెక్టివ్ అంటే మనకి ఇక్కడ వచ్చేసి లక్ష్యం, దాని యొక్క లక్ష్యం కానిది ఏది లాంగ్వేజ్ టీచింగ్ లెర్నింగ్లో మెయిన్లీ మనకు లాంగ్వేజ్లో వచ్చేసి భాషా ప్రాతిపదికన దాని యొక్క ఏదైతే ఆబ్జెక్టివ్ కాదు అని అడుగుతున్నాడు, కానిది ఏది అని అడుగుతున్నాడు. సో మనం ఆడ్ వన్ అవుట్ అంటారు, మనం ఏదైతే నెగిటివ్ ఆస్పెక్ట్ ఉందో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ద కాంపిటెన్స్ టు అండర్స్టాండ్ వాట్ వన్ హియర్స్. ద కాంపిటెన్స్ అంటే ఇక్కడ సామర్థ్యం. ఎలాంటి సామర్థ్యం? అండర్స్టాండింగ్ కాన్సెప్ట్ అంటే ఒక కాన్సెప్ట్ని వినే శక్తి. వీ కెన్ సే లిజనింగ్. ఇట్ కమ్స్ అండర్ వాట్? లిజనింగ్. హియరింగ్ అంటే మనకు మామూలుగా ఏంటంటే ఒక అటెన్షన్ లేకుండా, బట్ హియరింగ్ అనేది 100% అటెన్షన్తో విన్నట్టయితే అదే లిజనింగ్ అవుతుంది మనకు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఫ్రమ్ హియరింగ్ అండ్ లిజనింగ్. సో మనం హియరింగ్ అంటే రోడ్ పైన వెళ్తున్నప్పుడు చాలా విషయాన్ని హియర్ చేస్తుంటాం, అంటే చెవులు ఉన్నాయి కాబట్టి 2 ఇయర్స్ నుంచి మనం వినికిడి అనేది వస్తుంది. బట్ లిజనింగ్ అనేది ఒక స్కిల్. మనకి LSRWలో ఉన్నట్టు లిజనింగ్ ఈజ్ ఎ స్కిల్ హియర్ ఆల్సో. సో ఇట్ ఈజ్ కరెక్ట్ ఆస్పెక్ట్. ఇది కాదు. ఎబిలిటీ టు రీడ్ విత్ కాంప్రిహెన్షన్. ఓకే, కాంప్రిహెన్షన్తోన రీడ్ చేసే కెపాసిటీ, ఇది కూడా ఎన్సీఎఫ్ 2005లోనే వస్తుంది. ఎఫర్ట్లెస్ ఎక్స్ప్రెషన్, బయటికి వ్యక్తీకరణ చేయడం, అది కూడా వస్తుంది. టు నో ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజెస్ని తెలుసుకోవడం కాదు. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ నాట్ అని ఉంది కాబట్టి మనం నెగిటివ్ ఆస్పెక్టే చూడాలి. సో సమ్ మోర్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇక్కడ చూడండి. సొల్యూషన్. NCF నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005 is one of the 4 NCFs published in India by NCERT. సో NCERT చే ఏర్పడినటువంటి 4 NCFలలో ఇదొక NCF, అదే NCF 2005. It seeks to provide a framework for the betterment of educational purposes and experiences. సో ఎడ్యుకేషనల్ పర్పస్ కానివ్వండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన మరి హైయెస్ట్ ఉన్నతమైనటువంటిది కదా NCERT, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఇది ఎక్కడుంది? 1961లో స్థాపించబడింది NCERT, అండ్ ద మెయిన్ ఆఫీస్ వచ్చేసి మనకు న్యూఢిల్లీలో ఉంది. సో NCERTకి ఓకే, లాంగ్వేజ్ ఈజ్ ఎ మీడియం త్రూ విచ్ హ్యూమన్ బీయింగ్స్ టెండ్ టు కమ్యూనికేట్ విత్ each other by using various attributes of language that are symbols, gestures, words, etc. సో లాంగ్వేజ్ అనేది ఒక మీడియం, మనకు ఒక 2 విషయాలు తెలుసుకోవడానికి ఒక మీడియంగా వర్క్ చేస్తుంది. ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ జరగాలి అంటే భావ వ్యక్తీకరణ, లేదంటే భావ ప్రసారం. మనం తెలుగులో అయితే భావ ప్రసారం అంటాం కదా. భావ ప్రసారం జరగాలంటే అక్కడ మనకి ఏం యూజ్ కావాలి? ఒక భాష అనేది యూజ్ కావాలి. ఆ భాషలో ఏమేమి ఉంటాయంటే సింబల్స్, రకరకాలైనటువంటి సింబల్స్ కానివ్వండి, గెస్చర్స్ అంటే చేతులతో ముఖాలతో వచ్చిన హావభావాలు ఇవ్వడం కానీ. నెక్స్ట్ వర్డ్స్, ఆల్వేస్ వర్డ్స్ యూజ్ చేస్తాం కాబట్టి వర్డ్స్. స్క్రిప్ట్, మనకు లిపి లేనటువంటి భాషలు కూడా చాలా ఉన్నాయి. అవి కూడా మనకు దేనికి? కమ్యూనికేషన్కి 100% యూజ్ అవుతున్నాయి. వై? అతను ఏదైనా ఒకటి వ్యక్తపరచాలనుకున్నప్పుడు హీ కెన్ స్పీకింగ్ యూజ్ చేస్తాడు, అండ్ అవతలి వ్యక్తి లిజనింగ్. ఓకే, రీడింగ్ రైటింగ్ లేకపోయినప్పటికీ ఒక భాష యొక్క భావ వినిమయం జరుగుతుంది, అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, we can say exchange of information between 2 peoples or 2 communities or anything. The main purpose of teaching a language is to enable the children to use it practically while communicating with others. సో ప్రాక్టికల్గా యూజ్ చేసేటట్లు పిల్లలు 24 hours వినడమే కాకుండా ప్రాక్టికల్గా వాళ్ళ నాలెడ్జ్ అప్లై చేయాలి అంటే వాళ్ళు కమ్యూనికేట్ ఇన్ ద సెన్స్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్ ఏదైతే నాట్ ఓన్లీ ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్
whatever the language is. So he has to somewhat practical, there will be a practical knowledge, okay, while communicating the others. సో వీ నీడ్ టు లాంగ్వేజ్ అనేది ఎనేబుల్ చేయాలి. ఎవరిని ఎనేబుల్ అంటే ఎబిలిటీని అతని లోపల క్రియేట్ చేయాలి, దాన్ని ఎనేబుల్ అంటాం. ఎనేబుల్ అంటే ఏంది, ఇక్కడ అలాంటి ఎబిలిటీని పిల్లల లోపలికి ఏర్పరచాలి, ఏది లాంగ్వేజ్. సో ద ఆబ్జెక్టివ్స్ డిఫైన్డ్ బై ఎన్సీఎఫ్ 2005 రిగార్డింగ్ లాంగ్వేజ్ టీచింగ్ లెర్నింగ్ ఇంక్లూడ్స్. సో ఎన్సీఎఫ్ 2005 భాషార్జన ప్రక్రియలో దాని యొక్క ఉద్దేశాలు ఏంటివి అని చెప్పిందంటే, ఎబిలిటీ టు అండర్స్టాండ్ వేరియస్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ క్లూస్. సో వర్బల్ కానీ శాబ్దిక అశాబ్దిక అంటాం కదా మనం, వర్బల్ అండ్ నాన్ వర్బల్ క్లూస్ని అర్థం చేసుకునేటట్లు ఒక స్టూడెంట్ అనేది తయారు కావాలి. చైల్డ్ మస్ట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ వేరియస్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ క్లూస్ కమింగ్ ఫ్రమ్ ద స్పీకర్ ఫర్ కాంప్రిహెండింగ్ వాట్ హ్యాస్ బీన్ సెడ్. దట్ ఈస్ ద కాంపిటెన్స్ టు అండర్స్టాండ్ వాట్ వన్ సేస్ అండ్ వాట్ వన్ హియర్స్. సో వాట్ వన్ సేస్ కాంపిటెన్స్ ఉండాలి, ఒకరు ఏం చెప్తున్నారు, ఒకరు ఏం వింటున్నారు అనేదానికి, ఎదుటి వాళ్ళు ఎలా వింటున్నారు అనేది కూడా కెపాసిటీ, ఏ విధంగా మాట్లాడితే వినగలుగుతారు అనేది కూడా అండర్స్టాండ్మెంట్ ఉండాలి. సో నాన్ వర్బల్ కానీ వర్బల్ కానీ కెపాసిటీ, కాంప్రిహెండింగ్ కెపాసిటీ ఉండాలి, కాంప్రిహెన్షన్. సో verbal clues can be one or two word phrases and non-verbal clues can be silence, face expressions, hand movements. సో నాన్ వర్బల్ కిందికి వర్బల్ శాబ్దికపరమైనటువంటి అన్ని మాటలకు సంబంధించినవి, వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ. ఫ్రేజ్ అంటే ఏంది, ఇక్కడ మనకు ఫ్రేజ్ ఇన్ ద సెన్స్ ఎ ఫ్రేజ్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ వర్డ్ విచ్ వితౌట్ ఏ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ లేనటువంటి ఒక మీనింగ్ఫుల్ వచ్చేటట్లు. టు అచీవ్ సంథింగ్ కానీ టు మోటివేటింగ్ హియర్ అనే వర్డ్స్ ఇక్కడ మనకి ఏం యూజ్ అవుతాయి అంటే ఫ్రేజ్గా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఫ్రేజ్లో ఏమేమి ఉంటుంది, వర్బ్ సబ్జెక్ట్ రెండు మిస్ అయి ఉంటాయి, దాన్నే ఫ్రేజ్ అంటాం. ఒకవేళ వర్బ్ సబ్జెక్ట్ రెండు ఉన్నట్టయితే దాన్నే మనం క్లాజ్ అంటాం. ఓకే, CALUSE క్లాజ్ అవుతుంది అది, ఫ్రేజ్ అండ్ క్లాజ్. ఓకే, సియర్. నెక్స్ట్ ద కాంపిటెన్స్ టు అండర్స్టాండ్ వాట్ వన్ సేస్ వాట్ వన్ ఇయర్స్. వర్బల్లో వచ్చేసి మనకు మాటలు, నాన్ వర్బల్లో వచ్చేసి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, సైలెన్స్గా ఉండడం, చేతుల మూమెంట్లు కానీ, వాటర్ అడిగినప్పుడు డిఫరెంట్ గెస్చర్లో చూపించడం కానీ, ఓకే, ఫేస్ ఎక్స్ప్రెషన్ చూపించడం కానీ, కనుబొమ్మల ఎక్స్ప్రెషన్, ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్. ఓకే, అండ్ యువర్ ఎబిలిటీ టు రీడ్ విత్ కాంప్రిహెన్షన్ అండ్ నాట్ మీర్లీ డీకోడ్. ఇక్కడ మీర్లీ అన్నప్పుడు కొంచెం మాత్రమే, తక్కువ అర్థం చేసుకోవడం, మీర్లీ అంటే తక్కువ. సో ఇక్కడ మీర్లీగా డీకోడ్ చేయడం ఇన్ ద సెన్స్ అర్థం చేసుకోవడం ఎదుటి విషయం. సో ఇక్కడ కాంప్రిహెన్షన్ జరుగుతుంది. ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ రీడింగ్ ఎబిలిటీ ఈజ్ క్రిటికల్ అప్రిషియేషన్ ఆఫ్ అన్ అన్సీన్ టెక్స్ట్ దట్ ఈస్ అట్లీస్ట్ వన్ స్టేజ్ అబోవ్ ద కాగ్నిటివ్ లెవెల్ ఆఫ్ రీడర్. సో రీడింగ్ ఎబిలిటీ ఎలా తెలుస్తుంది, క్రిటికల్ అప్రిషియేషన్లో జరుగుతుంది. అన్సీన్ టెక్స్ట్ని చదువుతున్నప్పుడు, ఏదైతే బుక్లో లేనటువంటి, సిలబస్లో లేనటువంటి టెక్స్ట్ ఎప్పుడైనా అతనికి ఇవి ఇచ్చినట్టయితే ఆ కాగ్నిటివ్ లెవెల్ ఎంతోనో తెలుస్తుంది, అతని యొక్క కాగ్నిటివ్ లెవెల్, జ్ఞాన పరిధి అంటాం కదా అది. ద చైల్డ్ మస్ట్ బీ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ మీనింగ్ బై డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్. ఇక్కడ ఇన్ఫరెన్సెస్ అంటే రిజల్ట్స్, డ్రాయింగ్ అంటే ఆ రిజల్ట్స్ని తీసుకొస్తుండనమాట. అంటే మొత్తం కూడా ఒక కాంప్రిహెన్షన్, ఒక ప్యాసేజ్ అది దాని అర్థాలు తెలుసుకోవడం అనమాట. కాంప్రిహెన్షన్ లెవెల్ ఎలా ఉంది అనేది. అండ్ రిలేటింగ్ టు ద టెక్స్ట్ విత్ హిస్ ప్రీవియస్ నాలెడ్జ్. ఏదైతే దానికి ఇంతకుముందు ప్రీవియస్ నాలెడ్జ్కి సంబంధించిన ఏదైనా వర్డ్స్ ఉన్నట్టయితే వాటిని రిలేట్ చేయాలి. హీ మస్ట్ ఆల్సో డెవలప్ కాన్ఫిడెన్స్ ఇన్ రీడింగ్ ద టెక్స్ట్ బై క్రిటికలీ అనలైజింగ్ ఇట్. సో దాన్ని అనలైజ్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి. అనలైజేషన్ అంటే విశ్లేషణ, దాన్ని విశ్లేషించే కెపాసిటీ ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమేమి వచ్చినాయి దీనిలో, కాంప్రిహెన్షన్ ఎబిలిటీలో ద వర్డ్స్ అన్సీన్ టెక్స్ట్ చూసినప్పుడు అబోవ్ ద కాగ్నిటివ్ లెవెల్ని మించి వచ్చినప్పటికీ కూడా అతను చదివేటట్లు ఉండాలి. వన్ స్టేజ్ అబోవ్ ద, కొంచెం అతని యొక్క 4th క్లాస్ చదువుతున్న అబ్బాయి అయితే 5th క్లాస్లో ఇప్పుడు 5th క్లాస్లో ఉన్నటువంటి ప్యాసేజెస్ అన్నీ కూడా ఇతనికి అన్సీన్ ప్యాసేజెస్ అవుతాయి కదా, అన్సీన్ ఎప్పుడు చూడనివి. సో అదే దాన్ని చదివేటప్పుడు ఎలా ఉండాలంట, దాని మీనింగ్ నుంచి రిజల్ట్ని తీసుకొని వచ్చి దాన్ని విశ్లేషించే కెపాసిటీ ఉండాలంట. నెక్స్ట్ ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఎఫర్ట్లెస్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. సో వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఎబిలిటీ ఏ విధంగా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. ద చైల్డ్ షుడ్ బీ ఏబుల్ టు ఎంప్లాయ్ హర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఎ ఎంప్లాయ్ అంటే ఇక్కడ పనికి పెట్టడం, పనికి యూజ్ చేయడం. ఎంప్లాయ్ అంటే ఎంప్లాయ్మెంట్ కాదు, ఇక్కడ యూజ్ చేయడం. అతనికి ఉన్న కమ్యూనికేటివ్ ఎబిలిటీస్ ఏవైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నీ కూడా యూజ్ చేయడం. ఎంప్లాయ్ హర్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ ఎంప్లాయ్ అంటే వాటిని ఉపయోగించి అతను ఆ వెరైటీ ఆఫ్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయగలుగుతాడు. హీ మస్ట్ బీ క్యాపబుల్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఐడియాస్ అండ్ థాట్స్ ఇన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ స్మూత్లీ. సో వేరే సిచ్యువేషన్స్లో తన యొక్క ఐడియాస్ని స్మూత్లీగా అతని యొక్క
అభివ్యక్తీకరణ చేయగలుగుతాడు. నెక్స్ట్ హీ మస్ట్ బీ ఏబుల్ టు ఎంగేజ్ ఇన్ ఎ డిస్కషన్ ఇన్ ఎ లాజికల్ అండ్ అనలిటికల్ అండ్ క్రియేటివ్ మేనర్లో, లాజికల్గా అనలిటికల్గా క్రియేటివ్ మేనర్లోకి ఒక సృజనాత్మక పరంగా అతని యొక్క భాషణ అనేది సాగుతుంది. LSRW అన్నీ కూడా ఆ విధంగానే సాగుతుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ద ఎబిలిటీ టు రైట్ కొహెరెంట్లీ బై ఎ ప్రాపర్ ఆర్గనైజేషన్ ఆఫ్ థాట్స్. కొహెరెంట్లీ అంటే ఇక్కడ ఒకదానికొకటి సాదృశ్యపరమైనటువంటివి. ఒకటి రాస్తున్నప్పుడు ఒక సర్టెన్ టాపిక్ పైన రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన వర్డ్సే యూజ్ చేయడము, దానికి సంబంధించిన దాన్ని కొహెరెంట్ రైటింగ్ అని అంటారు. కొహెరెంట్లీ బై ఎ ప్రాపర్ ఆర్గనైజేషన్, వన్ ఆఫ్టర్ వన్. ఆర్గనైజేషన్ అంటే ఒకటి తర్వాత ఒకటి వ్యవస్థాపన ఏ విధంగా ఉండాలి. రైటింగ్ ఇన్వాల్వ్స్ ఎ రిచ్ కంట్రోల్ ఆన్ గ్రామర్. సో రైటింగ్ చేయాలంటే మస్ట్ బీ ఏ రిచ్ కంట్రోల్ ఓవర్. వై? బికాజ్ వెన్ ఎవర్ వర్డ్ సెడ్, మనం మాట్లాడితే అంత గ్రామర్గా ఎక్కువగా పట్టించుకోకపోయినప్పటికీ రాయడంలో గ్రామర్ యొక్క ఆస్పెక్ట్ అనేది చాలా ఉంటుంది. సో వొకాబులరీ, కంటెంట్, పంక్చుయేషన్, ఈవెన్ స్పెల్లింగ్స్ కూడా ఈజీలీ ఐడెంటిఫై చేయొచ్చు. గ్రామర్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్. వొకాబులరీలో వొకాబులరీ ఇన్ ద సెన్స్ మనకు మీనింగ్స్ వస్తాయి, యాంటోనిమ్స్, సినోనిమ్స్ and whatever etymology like content all the content related. ఏదైనా సబ్జెక్ట్ ఇది సైన్స్లో మనకు సైన్స్ రావచ్చు, ఇంగ్లీష్లో సోషల్ రావచ్చు, ఎట్ ఎనీ కాన్సెప్ట్, మ్యాథ్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. సో కంటెంట్ పైన కూడా గ్రిప్ ఉండాలి. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్. సో మోర్ ఓవర్ కన్వెన్షనల్ పంక్చుయేషన్ మార్క్స్ కూడా మనకు వచ్చి ఉండాలి. యాజ్ వెల్ యాజ్ ఎబిలిటీస్ టు ఆర్గనైజ్ థాట్స్ కోహరెంట్లీ, ఆఫెన్ యూజింగ్ ఎ వెరైటీ ఆఫ్ కోహెసివ్ డివైజెస్ సచ్ యాజ్ లింకర్స్. సో ఇక్కడ కోహెసివ్ డివైజెస్ యూజ్ చేస్తున్నాం అంటే మనకు రిలేటివ్ డివైజెస్ సచ్ యాజ్ లింకర్స్ అంటే కంజంక్షన్స్. మనకు లింకర్స్ వచ్చేసి ఏంటి, కంజంక్షన్స్. సో వాటిని యూజ్ చేసే కెపాసిటీ ఉండాలి. వెరైటీ ఆఫ్ కోహెసివ్ డివైజెస్ యూజ్ చేయాలి. ఏ చైల్డ్ షుడ్ డెవలప్ ద కాన్ఫిడెన్స్ టు ఎక్స్ప్రెస్ అవర్ థాట్స్ ఎఫర్ట్లెస్ అండ్ ఇన్ అన్ ఆర్గనైజ్డ్ మేనర్. ఎలాంటి సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవాలి, ఎక్స్ప్రెసింగ్ ది భావ వ్యక్తీకరణ అనేది 100% చేసేటట్లు అతని యొక్క ఎఫర్ట్లెస్గా ఉండాలన్నమాట. ఓకే. నెక్స్ట్ యూజ్ ఆఫ్ క్రియేటివిటీ. సృజనాత్మకతను ఏ విధంగా యూజ్ చేస్తున్నాడు. ఇన్ ఏ లాంగ్వేజ్ క్లాస్రూమ్ ఏ చైల్డ్ షుడ్ గెట్ యాంపిల్ స్పేస్. యాంపిల్ అంటే ఇక్కడ ఎక్కువగా, యాంపిల్ అనే దానికి మీనింగ్ అడ్జెక్టివ్ అది వచ్చేసి యాంపిల్ స్పేస్ టు డెవలప్ హర్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. అయితే టీచర్ అనేవాడు స్టూడెంట్కి క్లాస్ రూమ్లో యాంపిల్ స్పేస్ అంటే యాంపిల్ టైం, ఎక్కువ టైంని ఇవ్వాలి. యాంపిల్ స్పేస్ ఇన్ ద సెన్స్ in order to clarify the here in order to learn or అండర్స్టాండ్ ద క్వశ్చన్స్ ఇన్ సీటెడ్ వీ నీడ్ టు లెర్న్ సో మెనీ వర్డ్స్. ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ మీకు చాలా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ చాలా వస్తేనే సీటెట్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఒక్క వర్డ్ తెలియని వర్డ్ వచ్చినా మీకు ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. అండ్ దట్ టు ఇన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చినప్పటి నుంచి చాలా వెరైటీ ఆఫ్ వర్డ్స్ని యూజ్ చేస్తున్నాడు. వై? బికాస్ హీ హ్యాస్ టు ప్రిపేర్ సో మెనీ నియర్లీ 25-30 lakhs రాస్తారు కాబట్టి మనకు సో మెనీ క్వశ్చన్ పేపర్స్ అనేవి సెషన్స్ వైజ్గా తయారు చేస్తున్నారు. దట్స్ వై different type of question to frame a different type of question we also use the different meanings ని బేస్ చేసుకొని రాస్తాడు. ఎప్పుడైనా సరే సింపుల్గా క్వశ్చన్స్ అనేవి ఉండవు. నెక్స్ట్ స్పేస్ టు డెవలప్ హర్ ఇమాజినేషన్ అండ్ క్రియేటివిటీ. సో స్పేస్ ఎక్కువ టైం ఇవ్వాలి, ఇమాజినేషన్ క్రియేటివిటీ. క్లాస్ రూమ్ ethos అండ్ హెల్దీ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్స్ బిల్డ్ కాన్ఫిడెన్స్ టు ఎనేబుల్ ద చిల్డ్రన్ టు యూజ్ దియర్ క్రియేటివిటీ. సో ఒక పాజిటివ్ మేనర్లో క్రియేటివిటీని యూజ్ చేసేటట్లు అతనికి ఇష్టం వచ్చినట్టు కాకుండా ఒక పాజిటివ్ మేనర్లో, ఎందుకంటే లాంగ్వేజ్లో ఇష్టం వచ్చినట్టు కాకుండా దానికి గ్రామటికల్ ఆస్పెక్ట్ అన్నీ నేర్పించి కూడా అతని యొక్క క్రియేటివిటీని ఏ విధంగా యూజ్ చేయాలనేది నేర్పించాలి. యూజ్ ఆఫ్ క్రియేటివిటీ ఈ విధంగా జరుగుతుంది. హెన్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ నోయింగ్ ద హిస్టరీ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ లెర్నింగ్. సో ఆల్ దీస్ మనకి ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 ఈ 5 ఆస్పెక్ట్స్ వచ్చేసి టీచింగ్ లెర్నింగ్. ఒక లాంగ్వేజ్ టీచింగ్లో ఏవేవి యూజ్ అవుతాయో ఎన్సీఎఫ్ యొక్క ఆబ్జెక్టివ్స్ మనం డిస్కస్ చేసినాం. అందులో లేనిది హిస్టరీ యొక్క, లాంగ్వేజ్ యొక్క హిస్టరీ, భాష యొక్క హిస్టరీ, చరిత్రను తెలుసుకోవడం అనేది లేదు. ఇందులో ఎన్సీఎఫ్ 2005. సో ఎన్సీఎఫ్ 2005 స్టీరింగ్ కమిటీ యొక్క అధ్యక్షుడు ఎవరున్నారు? ప్రొఫెసర్ యశ్పాల్. అప్పుడు యూజీసీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ యశ్పాల్. అండ్ ఈయననే లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే నివేదికను కూడా ఇవ్వడం జరిగింది. లెర్నింగ్ వితౌట్ బర్డెన్. అండ్ అది వచ్చేసి 1993లో ఇంప్లిమెంట్ చేయబడింది. సో ఓకే. దెన్ ఆఫ్టర్ ఇతనితో ఎన్సీఎఫ్ 2005 అండ్ ఎన్సీఎఫ్ 2005లో తెలుగువాడైనటువంటి శాంతా సిన్హా స్టీరింగ్ కమిటీలో టోటల్గా 35 మెంబర్స్ ఉన్నారు. మరి ఫోకస్ కమిటీస్ 21 ఉన్నాయి. సో స్టీరింగ్ కమిటీలో ఉన్న 35 మెంబర్స్లో తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారంటే శాంతా సిన్హా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు టీఎస్ టెట్లో, ఏపీ టెట్లో ఫెయిల్ అయినటువంటి వారు సీటెట్ అనేది ఒక ఛాన్స్. టీఎస్టీఆర్టీ కన్నా ముందు సీటెట్ ఉన్నట్టయితే అండ్ దట్ కుడ్ బి యువర్ లక్ని బేస్ చేసుకుని ఉంటుంది. అండ్
ట్రై టు క్వాలిఫై ఇన్ ద సీటెడ్. ఓకే, అండ్ సేమ్ పర్సంటేజ్లో మార్క్స్ వచ్చినప్పటికీ కూడా సీటెడ్ని కన్సిడర్ చేస్తారు టీఆర్టీలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ CLIL స్టాండ్ ఫర్? క్లిల్ అంటే ఏంది ఇక్కడ? కంటెంట్ అండ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. సో కంటెంట్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్ ఉంది ఇక్కడ. సో వర్డ్స్ని స్ప్లిట్ చేసినట్టయితే మనకు 4 వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే వర్డ్స్ కంటెంట్ అంటే మనకు విషయ ప్రధానమైనటువంటిది, అండ్ లాంగ్వేజ్ మనకు భాష, ఇంటిగ్రేటెడ్ లాంగ్వేజ్ని ప్లస్ భాష ప్లస్ కంటెంట్ విషయాన్ని ఇంటిగ్రేట్ అంటే సమగ్రాకృతి, సమగ్రంగా, రెండు కూడా సమగ్రంగా వాడినట్టయితే అలాంటి లెర్నింగ్ ఏంటో చూద్దాం. ఇక్కడ కంటెంట్ అండ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఈజ్ అబ్రివియేటెడ్ యాజ్ CLIL. ఇట్ ఈస్ అన్ అప్రోచ్, అదొక అప్రోచ్ అంట, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ లెర్నింగ్ కంటెంట్ అండ్ ఫారెన్ ఆర్ సెకండ్ లాంగ్వేజ్. ఏదైనా ఒక ఫారెన్ లాంగ్వేజ్ కానీ తెలియనటువంటి సెకండ్ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి ఒక అప్రోచ్ ఇది. ఓకే, అప్రోచెస్కి, మెథడ్స్కి, టెక్నిక్స్కి మీనింగ్స్ అనేవి మనం ఇంగ్లీష్ మెథడాలజీలో చూద్దాం, అండ్ దానిపైన క్లాసెస్ కూడా చేస్తాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, అట్ ద సేమ్ టైం లెర్నింగ్ కంటెంట్ని నేర్చుకుంటూ అట్ ద సేమ్ టైం ఫారెన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవడం. ద టర్మ్ CLIL వాస్ కాయిన్డ్ బై డేవిడ్ మార్ష్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఈ CLILని ఎవరిచ్చారంట? డేవిడ్ మార్ష్. ఓకే, CLIL ఈజ్ ఎ న్యాచురల్ వే for the teaching learning language as it involves students in learning language through కంటెంట్ నుంచి లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది CLIL నుంచి. ఇప్పుడు ఏదైనా ఒకటి మీకు కంటెంట్ అంటే సైన్స్లో ఏదైనా ఒక టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ చెప్తూ దాన్ని చెప్తుంటేనే మీకు ఇన్నర్గా ఏమొచ్చి ఉండాలి? ఇన్నర్గా మీకు ఒక లాంగ్వేజ్ పైన ఎబిలిటీ ఆర్ గ్రిప్ వచ్చి ఉండాలి. అలాంటిదే CLIL. ఏదైనా ఇలాంటి క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఇస్తాడు. ఇఫ్ ఏ స్టూడెంట్, ఏదైనా ఒక స్టూడెంట్ సోషల్ కానీ సైన్స్ చదువుతూ భాషార్జన చేశాడు, ఇది ఎలాంటిది సంబంధించిందంటే, ఏ అప్రోచ్కి సంబంధించిందంటే CLIL అని చెప్పేసేయాలి. ఓకే, CLILలో వస్తుంది ఇది. సో ఓకే, నెక్స్ట్, అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నాట్ ఎంతూసియాస్టిక్ అండ్ మోటివేటెడ్ టు లెర్న్ ఇట్. అంటే భాషార్జన చేసుకోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా, మోటివేషన్ లేకపోయినా మనం ఏం యూజ్ చేయాలి? ఏదైనా కంటెంట్ని యూజ్ చేయాలి. వాళ్ళకు ఉన్నటువంటి కంటెంట్సే మన కంటెంట్స్ వచ్చేసి మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఇలాంటి వాటిని మనం ఏమంటాం? కంటెంట్ సబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఈ కంటెంట్ సబ్జెక్ట్స్ని యూజ్ చేసి లాంగ్వేజ్ని స్టూడెంట్ లోపల ఇన్బిల్డ్ చేయాలి. ఆ విధంగా ఇన్బిల్డ్ చేసినట్టయితే దేని కిందకి వస్తుంది? అది CLIL. ఓకే, కంటెంట్ అండ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. కంటెంట్ నేర్చుకుంటూ ఇన్నర్గా దాని లోపల ఇంటిగ్రేషన్లో ఏముంది? లాంగ్వేజ్ వస్తుంది. అప్లికేషన్ ఆఫ్ CLIL, దాని యొక్క ఉపయోగాలు. ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఉపయోగాలు, లిమిటేషన్స్ అంటే దాని యొక్క నష్టాలు. ఓకే, నష్టాలను లిమిటేషన్ అంటాం, లేదా డిమెరిట్స్ అంటాం. ఇక్కడ మెరిట్స్ అన్న అప్లికేషన్స్ అన్న ఒకటి. అప్లికేషన్స్ ఆఫ్ CLIL అప్రోచ్ కెన్ బి అప్లై టు మల్టీ కల్చరల్ క్లాస్ రూమ్. సో డిఫరెంట్ కల్చరల్, ఎస్పెషల్లీ ఇండియా లాంటి సిచ్యువేషన్లో మల్టీ కల్చరల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టూడెంట్స్ ఆర్ ఆఫర్డ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ వేర్ దే హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్ యాజ్ అ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ రైజెస్ దియర్ అవేర్నెస్ యాజ్ టు హౌ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ అక్రాస్ ద కల్చరల్ అవేర్నెస్. సో కల్చరల్ అవేర్నెస్. ఓకే, స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో ఒక 10 types ఆఫ్ ఆర్ 5 types ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా వారి యొక్క ఎక్స్పీరియన్సెస్ని దేనిలో యూజ్ చేస్తారంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకొని చెప్పాలి. అప్పుడు మిగిలిన విషయాలు మిగిలిన స్టూడెంట్స్ ఇది ఒక్క వింటూ అతని యొక్క ఎక్స్పీరియన్సెస్ని వింటూ ఆ లాంగ్వేజ్ ఏదైతే లాంగ్వేజ్ యూజ్ చేయబడిందో దానిలో ఉన్న ఏదైనా కరెక్షన్స్ ఉంటే టీచర్స్ కరెక్షన్ చేస్తారు. ఆ కరెక్షన్ చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు లాంగ్వేజ్ పైన ఒక పట్టు సాధించడం జరుగుతుంది. అదే CLIL, వెరీ ఇంపార్టెంట్ ఫర్ సీటెడ్. ఓకే, యాజ్ వెల్ యాజ్ క్రాస్ కల్చరల్ అవేర్నెస్. క్రాస్ కల్చరల్ అన్నప్పుడు మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒక కల్చర్ నుంచి ఇంకో కల్చర్ వాళ్ళు తెలుసుకోవడం. దీన్నే క్రాస్ కల్చర్ అవేర్నెస్ అని అంటారు. ఒకే కల్చర్ గురించి అందరు తెలుసుకోవడం కాకుండా చాలా వివిధ కల్చరల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు చెప్పినట్టయితే అది క్రాస్ కల్చర్ అవేర్నెస్ అవుతుంది. ద స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు డెవలప్ దియర్ ఇమీడియట్ స్పీకింగ్ స్కిల్స్ విత్ అన్ ఎంఫసిస్ ఆఫ్ ఫ్లూయెన్సీ. సో ఫ్లూయెన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఏ డైవర్సిటీ ఆఫ్ మెథడ్స్ అండ్ మెటీరియల్స్ ఫర్ బీయింగ్ ప్రిపేర్డ్ టు మేక్ ద స్టూడెంట్స్ టు డీల్ విత్ ద పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ కల్చరల్ language and social backgrounds and to perceive the differences as a part of other cultures that enriches them. Okay, same, it enhances the teamwork
and it enhances the teamwork and helps individuals to find their roles in a team. The use of various kinds of materials helps to develop flexibility among students. Okay, excellent materials offer up to date study resources available not only for teachers but also for students in various forms. Okay, students are exposed to written and oral resources. ఇక్కడ రిటర్న్ అంటే రాయడానికి సంబంధించిన, ఓవరాల్ అంటే మాట్లాడడానికి సంబంధించిన రిసోర్సెస్, అండ్ డ్యూ టు విచ్ దే బికమ్ అవేర్ ఆఫ్ డిఫరెంట్ ఇడియమ్స్. సో డిఫరెంట్ ఇడియమ్స్ని కానీ, సేయింగ్స్ని కానీ, ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ అని కానీ యూజ్డ్ ఇన్ ఆల్ సార్ట్ ఆఫ్ సిచ్యువేషన్స్. అన్ని రకాలైనటువంటి సిచ్యువేషన్స్ను యూజ్ చేయడంలో క్లిల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, క్లిల్ అనేది ఇచ్చిన వాళ్ళు ఎవరు? డేవిడ్ మార్ష్ చెప్పాడు. కంటెంట్ అండ్ లాంగ్వేజ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్. సో ఒక కంటెంట్ నేర్చుకుంటూ దాన్ని ఇన్నర్గా ఏది నేర్చుకోవడానికి అంతర్గతంగా ఒక భాష అనేది నేర్చుకోబడుతుంది. ఇక్కడ సిఎల్ఐఎల్లో బాహ్యముఖంగా ఏది నేర్చుకుంటున్నారు వాళ్ళు ఒక విషయంపై పట్టు సాధిస్తున్నారు. బట్ మోర్ ఓవర్ వాళ్ళు ఏదో ఒక భాషని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్గా యూజ్ చేస్తున్నారు. సో దట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ హియర్ షుడ్ బి ఇంగ్లీష్. సో ఆ ఇంగ్లీష్ నేర్చుకోవడం జరుగుతుంది. చెప్పింది డేవిడ్ మార్ష్ క్లిల్. ఇన్ కమ్యూనికేటివ్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్, కమ్యూనికేటివ్ అప్రోచ్లో ద టీచర్ మస్ట్ నో వై ఇట్ ఈస్. సో అది ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది, వై అంటే ఎందుకు. బెటర్ టు టాలరేట్ ఎర్రర్స్ ఇన్ స్టూడెంట్స్ అటెంప్ట్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. సో ఇక్కడ కమ్యూనికేటివ్ అప్రోచ్లో మోర్ ఓవర్ అతని యొక్క టాలరేట్ చేయడం, అతని యొక్క తప్పులు చేసినప్పటికీ వెంటనే సరిదిద్దడం కాకుండా అతనికి పూర్తి భావ ప్రసరణ స్వేచ్ఛ, అతన్ని మొత్తం చెప్పేటట్లుగా మనకి ఎక్స్ప్రెషన్ చేయాలి. ఎంబడనే తప్పుడు ఫైండ్ అవుట్ చేసి దాన్ని అప్పుడప్పుడే క్లారిఫై చేయకూడదు, వాళ్ళని మాట్లాడనివ్వాలి. అదే కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క మెయిన్ థీమ్ ఇక్కడ. ఓకే, ఏ కమ్యూనికేటివ్ అప్రోచ్ ఈజ్ ఎ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్ దట్ ఈస్ డెడికేటెడ్ టు ద లాంగ్వేజ్ టీచింగ్ ఆఫ్ టార్గెట్ లాంగ్వేజ్ దట్ యూజెస్ ద లాంగ్వేజ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ బోత్ లింగ్విస్టిక్ అండ్ సిచ్యువేషన్స్. ఇట్ బిలీవ్స్ దట్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రక్చరలీ కాంపిటెంట్ బట్ ఇన్కాంపిటెంట్ when it comes to communicate their thoughts and expressions because they are not power packed with enough vocabulary and are not able to encode and decode through body language, facial expressions in certain situations. So it's also known as communicative language teaching, then CLT అని కూడా అంటారు. that emphasized fluency more than the content framework. సో భాషలో ఒక ఫ్లూయెన్సీ, ధారాళంగా మాట్లాడడం పైన స్ట్రెస్ చేసి చెప్పేది, దానిపైనే ఫోకస్ చేసి చెప్పేది ఏది? కమ్యూనికేటివ్ లాంగ్వేజ్. పేరులోనే ఉంది కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే స్పీకింగ్ అనేది చాలా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. ఫ్లూయెన్సీ అనేది స్పీకింగ్కి సంబంధించింది కాబట్టి స్పీకింగ్ అనేది చాలా ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలి. ఇట్ హాస్ బాట్ ఏ పారాడిగమ్ షిఫ్ట్ ఇన్ ఈఎల్టీ బై ఇంట్రడ్యూసింగ్ ఎ రీథింకింగ్. పారాడిగమ్ షిఫ్ట్ అంటే దాని యొక్క భావ ప్రసరణలో మార్పు అండ్ రీథింకింగ్ ఆఫ్ గ్రామర్ రూల్స్. ఇట్ ఎనేబుల్స్ స్టూడెంట్స్ టు లెర్న్ ద టార్గెట్ లాంగ్వేజ్ బై అనలైజింగ్ అండ్ సర్కమ్స్టాన్సెస్ అంటే సిచ్యువేషన్స్, సందర్భాలు ఇన్ ఏ మీనింగ్ఫుల్ వే బై ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అయితే ఇక్కడ తప్పులు చేస్తున్నప్పటికీ కూడా అతని యొక్క ఫస్ట్ తప్పులుగా మాట్లాడుతూ దానిలో ఒక పర్ఫెక్షన్ని సాధించడం, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఓకే, it believes that not only grammatical knowledge but communicative competency is also prerequisite to language to learning a language. సో కమ్యూనికేషన్ కాంపిటెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ప్రీరిక్విసిట్ అంటే దానికి మనకు ముందుగా వచ్చి ఉండాలి. ఏదైనా ఒక సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు కమ్యూనికేషన్ కాంపిటెన్సీ అనేది గ్రామటికల్ నాలెడ్జ్ కంటే తో పాటు కమ్యూనికేషన్ కాంపిటెన్సీ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. ద కమ్యూనికేటివ్ అప్రోచ్ మోర్ ఓవర్ కమ్యూనికేషన్ పైనే స్ట్రెస్ చేస్తూ చెప్తుంది. ప్రియారిటైజ్ ఎక్స్ప్రెషన్స్ ఓవర్ గ్రామర్. ఎక్స్ప్రెషన్ అనేది ఇంపార్టెంట్, ఇక్కడ గ్రామర్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్ దీనిలో ఎక్స్ప్రెషన్కి, భావ ప్రసారానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు కానీ దేనికి ఇవ్వలేదు? గ్రామర్కి ఇవ్వలేదు. నెక్స్ట్ గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో మొత్తం కూడా దాని పేరులోనే ఉంటుంది, గ్రామర్ పైన ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. హవెవర్ ఇట్ డస్ నాట్ ఇగ్నోర్ ద గ్రామర్ అండ్ స్ట్రక్చర్, అంటే పూర్తిగా ఇగ్నోర్ చేసినట్టు కాదు, ఆఫ్ అదర్ లాంగ్వేజెస్ బట్ సెట్ ఇట్స్ అప్లికేషన్ ఈ సెకండరీ వైల్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ప్రాథమికంగా ఇది సిఎల్టీ అనేది మనకు దేనికి యూజ్ చేయబడుతుంది? కమ్యూనికేషన్, భావ ప్రసారానికి మాత్రమే యూజ్ చేస్తుంది. సెకండరీ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు గ్రామర్ పైన నాలెడ్జ్. ఓకే, అండ్ దిస్ అప్రోచ్ has got a practical utility. సో ప్రాక్టికల్గా కూడా ఒక యూటిలిటీ అంటే ఇక్కడ ఒక లాభం, లేదా యూటిలిటీ అంటే యూజ్ కూడా చెప్పొచ్చు. దాని నుంచి ఒక యూజ్, బికాజ్ ఏ రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఈస్ క్రియేటెడ్ టు లర్న్ హౌ టు వర్డ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్. ఒక రియల్ లైఫ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అతనితో మాట్లాడించడం జరుగుతుంది, అదే కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. ఓకే, లాస్ట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద రోల్ ఆఫ్ టీచర్ కెప్ట్ ఆన్ హియర్ దిస్ వన్. The role of teacher kept on changing
kept on means keep on changing from being a planner, organizer, facilitator while conducting various practice and drills. ఓకే, టీచర్ అనేవాడు ఒక్కో టైంలో ప్లానర్గా ఉంటాడు. ఎప్పుడు అది యొక్క మొత్తం ఏదైతే ప్రాక్టికల్ యూటిలిటీ ఉందో ప్రాక్టికల్ చేయకన్నా ముందు లాంగ్వేజ్ ల్యాబ్ అంటాం కదా, లాంగ్వేజ్ ల్యాబ్ని నిర్వహించకన్నా ముందు టీచర్ ఏ విధంగా ఉంటాడు, ఒక ప్లానర్గా ఉంటాడు. నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ ల్యాబ్ని నిర్వహిస్తున్న సమయంలో ఒక ఆర్గనైజర్గా మారి దాన్ని నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఫెసిలిటేటర్గా ఉంటూ స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో 3 రోల్స్ని కూడా టీచర్ ప్లే చేస్తాడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి CTETలో, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి. ద రోల్ ఆఫ్ ఏ టీచర్ కెప్ట్ ఆన్ చేంజింగ్ ఫ్రమ్ బీయింగ్ ఏ ప్లానర్, ఆర్గనైజర్ అండ్ ఫెసిలిటేటర్ వైల్ కండక్టింగ్ వేరియస్ ప్రాక్టీసెస్. సో ఇక్కడ ప్రాక్టీసెస్ అండ్ డ్రిల్స్ ఎక్సర్సైజ్ అంటే మళ్ళీ చేయించేటివి. ఎక్సర్సైజ్ టు ప్రొవైడ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్ని చూపిస్తూ కమ్యూనికేట్ చేసేటట్లు ఎంకరేజ్ చేసేదే CLT, కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ టీచింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, and your next question is the material should be according to the child's mental age, mental ability, grade and level. సో ఇక్కడ మెటీరియల్ TLM నుంచి క్వశ్చన్ వచ్చింది. సెలెక్షన్ అండ్ గ్రేడేషన్ని బేస్ చేసుకొని మనం ఎలాంటి ద మెటీరియల్ షుడ్ బి అకార్డింగ్ టు ద చైల్డ్స్ మెంటల్ ఏజ్, అతని యొక్క మెంటల్ ఏజ్ కానివ్వండి, మానసికమైనటువంటి మానసిక వయస్సు, మెంటల్ ఎబిలిటీ, అతని యొక్క మానసిక సామర్థ్యం, గ్రేడ్ అండ్ లెవెల్, అతని యొక్క స్థాయిలను యూజ్ చేసుకొని మనం ఎలాంటివి TLMని యూజ్ చేయడం జరగాలి. ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్ స్పోకెన్ బై 700 million, 710 millionsకి 1 crore, 700 millions అంటే 70 crores పీపుల్ ఇంగ్లీష్ మాట్లాడతారు. లింక్ లాంగ్వేజ్ అనేది ఇండియాలో అయితే ఇది ఒక లింక్ లాంగ్వేజ్గా వ్యవహరిస్తుంది. సో సెలెక్షన్ గ్రేడేషన్ని బేస్ చేసుకొని అక్యురసీ ఉండాలి, కరెక్ట్నెస్ ఉండాలి, ప్రపోర్షన్ ఉండాలి, పర్పస్ రిలేటెడ్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఏదైతే మెటీరియల్ యూజ్ చేస్తున్నామో హ్యాబిట్ ఫార్మేషన్ అనేది ఏర్పడాలి. స్టూడెంట్ లోపల హ్యాబిట్ ఫార్మేషన్ ఏర్పడాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి, మోటివేషన్ ఇవ్వాలి, మోటివేషన్ ఇచ్చే విధంగా ఉండాలి. పిక్చర్స్ కానివ్వండి, కన్వర్జేషనల్ అప్రోచ్ కానివ్వండి, కన్వర్సెస్ ఏదైతే యూజ్ చేస్తుంటామో ఫ్లాష్ కార్డ్స్ అలాంటివి, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ అప్రోచ్ అనేది ఇవ్వాలి. ఇంట్రెస్ట్ అనేది స్టూడెంట్స్ లోపల ఉండాలి. లింకింగ్ విత్ లైఫ్, నిజ జీవితానికి దాన్ని సంబంధిస్తూ దాన్ని ఎంఫసైజ్ చేయాలి. ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ హ్యాజ్ ఇట్స్ మేజర్ ఫోకస్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్లోనే ఎక్కువగా ఎందుకు ఫోకస్ చేస్తుందంటే ఇది మొత్తం కూడా గ్రామటికల్ ఆస్పెక్ట్స్ పైన ఎక్కువగా గ్రామటికల్ ఆస్పెక్ట్స్ పైనే దృష్టి సారిస్తుందని మనం చెప్పొచ్చు. సో దీన్ని క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ అని కూడా అంటారు. ట్రెడిషనల్ మెథడ్ అన్నా, క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ అన్నా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అన్నా ఒకటే. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఏదైతే లెసన్లు ఉంటాయో వాటన్నిటిని కూడా ఒక లాంగ్వేజ్ నుంచి మరో లాంగ్వేజెస్కి మదర్ లాంగ్వేజెస్ పైన ప్రైమర్లీ ద మదర్ టంగ్ అండ్ నేటివ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్ టు టీచ్ ద రూల్ ఆఫ్ గ్రామర్. వేరెవర్ గ్రామర్ని చెప్పేటప్పుడు మదర్ లాంగ్వేజ్ని ఎక్కడ యూజ్ చేస్తారనే క్వశ్చన్ అడిగినట్టయితే అదే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. అదర్వైజ్ క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ మెథడ్ అన్న ఒకటే. సో రోట్ లెర్నింగ్ ఆర్ మెమరైజేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. రూట్ లెర్నింగ్ అంటే ఇక్కడ బట్టి పట్టడం కానీ ఇలాంటివి కూడా ఇక్కడ ఒక స్పెషల్ రోల్ని ఫేమస్ చేస్తాయి. దేనిలో గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. క్లాసికల్ అంటున్నారు కాబట్టి క్లాసికల్ అంటేనే మనం చెప్పొచ్చు ఇది ఒక ఓల్డ్ మెథడ్ అని చెప్పొచ్చు. అదే క్లాసికల్ అండ్ ట్రెడిషనల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ స్కిల్స్. ఓకే, మనకి LSRW లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్ 4 బేసిక్ స్కిల్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ అంటే ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టడీస్ హౌ ఏ సెంటెన్స్ ఈస్ బీయింగ్ స్ట్రక్చర్డ్ అండ్ లేస్ ఎంఫసిస్ ఆన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ఏ వర్డ్స్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ టెక్స్ట్. సింటాక్స్ అనేది దాని యొక్క వాక్య నిర్మాణంని గురించి తెలియజేస్తుంది. సింటాక్స్ వాక్య నిర్మాణంని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ కాంబినేషన్ టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్. సో బౌండ్ మార్ఫిమ్ అనేది కాంబినేషన్లో యూజ్ చేస్తుంటాం. ఫోనిమ్ అనేది ఇక్కడ చూడండి, మార్ఫిమ్లో 2 ఫార్మ్స్ ఉన్నాయి. అతి చిన్న వర్ణం, సో వర్ణాలు అంటాం కదా తెలుగులో అయితే, అతి చిన్న వర్ణాన్ని మనం ఫోనిమ్ అంటాం. ఓకే, ఇక్కడ మీనింగ్ ఇచ్చేటటువంటి అతి చిన్న మీనింగ్ ఒక శబ్దం అయితే ఫోనిమ్. కానీ ఇక్కడ మార్ఫిమ్ వచ్చేసి ఫ్రీ మార్ఫిమ్, బౌండ్ మార్ఫిమ్ అని 2 ఉన్నాయి. ఫ్రీ మార్ఫిమ్లో దే కెన్ అక్కర్ ఫ్రీలీ బై దెమ్సెల్వ్స్ ఇన్ ఏ వర్డ్. ఒక వర్డ్లో అవంతకవే స్వతంత్రంగా వచ్చేవి. టీచర్ అనే వర్డ్లో టీచర్, బ్రదర్స్ అనే వర్డ్లో బ్రదర్, ఇలాంటివి. సో ఇక్కడ బౌండ్ మార్ఫిమ్లో వచ్చేసి దే కెన్ నాట్ అక్కర్ ఫ్రీలీ ఇన్ ఎ వర్డ్ బట్ దే మస్ట్ బి బౌండ్ విత్ అనదర్ మార్ఫిమ్. ఏదైనా ఒక మార్ఫిమ్ ఉంటేనే ఏదైనా ఒక మార్ఫిమ్కి దానికి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఇక్కడ మనకు సఫిక్స్ ఇచ్చాడు చూడండి. టీచర్లో ER అనేది ఒక సఫిక్స్, ఫ్రెండ్లీలో LY అనేది ఒక సఫిక్స్. ఇలాంటివి బౌండ్ మార్ఫిమ్స్ అని. స్వతంత్రంగా వాడేవి ఫ్రీ మార్ఫిమ్స్. ఒక దానితో కలిసి వచ్చేటివి లేదా ఒక కండిషన్తో వచ్చేటివి మాత్రం బౌండ్ మార్ఫిమ్స్.
సో ఇక్కడ లాంగ్వేజ్ టీచర్ ఈజ్ యూజింగ్ ద కొలాబరేటివ్ అప్రోచ్ ఆఫ్ అసెస్మెంట్ ఇన్ విచ్ ఈజ్ హెల్పింగ్ చిల్డ్రన్ టు సీక్. ఇక్కడ హెల్పింగ్ వచ్చింది కాబట్టి ఒక ఫెసిలిటేటర్గా వ్యవహరిస్తున్నాడు. సో ఇక్కడ ఏ విధంగా ఉన్నాడు, హెల్పింగ్ ద చిల్డ్రన్ రిసోర్స్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీ ఆఫ్ ద అసెస్మెంట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇయర్. సో అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అన్న ఫార్మేటివ్ అసెస్మెంట్ అన్న ఒకటి FA. Which of the following is not an objective of using remedial teaching in English language classroom? ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్లో ఒక రెమెడియల్ టీచింగ్లో ఆబ్జెక్టివ్ కానిది ఏదంటే టు ఐడెంటిఫై ద గిఫ్టెడ్ చిల్డ్రన్. సో ఇక్కడ నాట్ అనే వర్డ్ యూజ్ చేయడం జరిగింది, కేర్ఫుల్గా రీడ్ చేయాలి. అండ్ ఆన్సర్ ఈస్ టు ఐడెంటిఫై ద గిఫ్టెడ్ చిల్డ్రన్ని ఐడెంటిఫై చేయడం అనేది అదొక ఆబ్జెక్టివ్ అనేది కాదు దీనిలో రెమెడియల్ టీచింగ్లో. వై? బికాస్ రెమెడియల్ టీచింగ్ ఎవరికి నిర్వర్తిస్తారు? పునరభ్యసనం ఎవరికి చేస్తారు? ఎవరైతే మిస్టేక్ చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఇది చేస్తున్నప్పుడు టు టీచ్ ద లాంగ్వేజ్ ఐటమ్స్ రిపీట్ చేస్తుంటాం కాబట్టి ఎవరికి గిఫ్టెడ్ చిల్డ్రన్కి అయితే రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఫైండ్ చేయడానికి అదొక ఫార్మేషన్ కాదు. సో రెమెడియల్ టీచింగ్ అనేది ఎవరికి? టు గెట్ రిడ్ ఆఫ్ లర్నర్స్ ఎర్రర్స్ డిఫికల్టీస్ బాగా ఫేస్ చేసే వాళ్ళకు, స్లో లర్నర్స్కి, ఎస్పెషల్లీ స్లో లర్నర్స్కి యూజ్ అయ్యేదే రెమెడియల్ టీచింగ్. ఓకే, thanks for listening this class, and you can share your ideas or share your feelings whatever in comment section, and subscribe to my channel. Thanks for listening, and this is signing off. This is Nitin Kumar.